సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? జిఎస్టీ కదా. సో జిఎస్టీ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంప్లీటెడ్ కదా. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసేసాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసేసాం. ఎల్లో కలర్ చేంజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ జిఎస్టీ. సో జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన అలాగే సర్వీసెస్ పైన కూడా కొంత ట్యాక్సెస్ ఉంటాయి. దీన్ని జిఎస్టీ అంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డీటెయిల్గా మనం మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 1 minute. కుమార్ గారు, క్లాస్ అయిన తర్వాత సిలబస్ కాపీ ఒకసారి చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో షీట్ ఓపెన్ చేస్తున్నాను. 1 minute. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. 1 minute. సో మీరు ఈసీసీ సర్వర్లో చేసిన, S4 HANAలో చేసిన 99% ఒకేలా ఉంటుందండి జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ అనేవి. ఓకేనా? సో ఈసీసీ వెర్షన్లో చేసిన, S4 HANA వెర్షన్లో చేసినా సరే సేమ్ ఇలా ఒకేలా ఉంటాయి. చాట్ బాక్స్లో షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిపైన యాడ్ చేసేటటువంటి ట్యాక్స్ అన్నమాట గూడ్స్ అంటే. సర్వీసెస్ అంటే హోటల్ ఇండస్ట్రీ, 5-star హోటల్ ఇండస్ట్రీ ఉంది. హాస్పిటాలిటీ అంటారు. ఏదైనా హాస్పిటల్స్ ఉంటాయి. సో వీటిపైన అంటే సర్వీసెస్ పైన యాడ్ చేసేదాన్ని సర్వీస్ ట్యాక్స్ అంటారు. జి అంటే గూడ్స్ పైన, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జి అంటే గూడ్స్ పైన, ఎస్ అంటే సర్వీసెస్ పైన ట్యాక్స్ అని అర్థం. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాము? డైరెక్ట్ ట్యాక్స్, టీడీఎస్ గురించి డిస్కస్ చేసాం, కంప్లీటెడ్. సో ఇదేంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు దేని డిస్కస్ చేయాలి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీన్ని జిఎస్టీ అంటారు. సో ఈ ట్యాక్స్ అనేది దేనిపైన అప్లికబుల్ అవుతుంది? జిఎస్టీ, ఇంపోజ్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. డిఫరెంట్ గూడ్స్ పైన, సర్వీసెస్ పైన జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ రాకముందు ఇంతకుముందు ఏముండేది? వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇట్లా డిఫరెంట్ ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి ఇంతకు ముందు. జిఎస్టీ రాకముందు ఇంతకుముందు ఏమేమి ఉన్నాయి? ట్యాక్స్ అంటే తెలుసు కదా, పన్నులు. గవర్నమెంట్ రన్ అవ్వాలంటే పన్నులు అనేవి కొన్ని కట్టాలి, గవర్నమెంట్కి పే చేయాలి. ఇంతకుముందు జిఎస్టీ రాకముందు ఏమేమి ఉన్నాయి? వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో తర్వాత ఏం చేశారంటే మోడీ గవర్నమెంట్ వాళ్ళు వీటన్నిటినీ కూడా జిఎస్టీ కిందకు తీసుకొచ్చారు. జిఎస్టీ కాకుండా కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? పెట్రోల్ జిఎస్టీ కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు. తర్వాత అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ జిఎస్టీ కిందకి రావు. అంటే జిఎస్టీ కిందకి రానివి కూడా కొన్ని ఉన్నాయి. జిఎస్టీ కిందకి రానివి కూడా కొన్ని ఉన్నాయి. ఎనీవే, జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ ట్యాక్స్. టీడీఎస్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, ఇదేంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనర్థం.
ఓకే, అలాగే అన్నిటిపైన ఒకే విధంగా జిఎస్టీ ఉంటుందా? నో. ప్రోడక్ట్ని బట్టి కొన్నిటిపైన 8%, కొన్నిటిపైన 4%. మీరు బెంజ్ కార్ పర్చేజ్ చేశారు, బెంజ్ కార్ పర్చేజ్ చేస్తే ఏమవుతుంది? దానిపైన మీరు 30% ట్యాక్స్ పే చేయాలి, లేదంటే 40% ట్యాక్స్ పర్చేజ్ చేయాలి. లేదు, బిలో 10 lakhs లో ఒక కార్ పర్చేజ్ చేశారు, దీనిపైన 4% ట్యాక్స్ పే చేయాలి. ఇలా ప్రోడక్ట్ని బట్టి కూడా జిఎస్టీ పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత ఎంత జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది? మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కూడా ఉంటుంది. మీ మొబైల్ బ్యాక్ సైడ్ చూడండి, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. అంటే ఆ మొబైల్ పైన ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఏ స్లాబ్ రేట్లో ఉంది. లేదంటే ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది హెచ్ఎస్ఎన్ నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. సో దీన్ని బేస్గా చేసుకుని ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ పే చేయాలి అనేది మెన్షన్ చేసి ఉంటుంది. జిఎస్టీ అనేది ఎంత పే చేయాలి ఎలా తెలుస్తుంది మీకు? హెచ్ఎస్ఎన్ నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్, ఈ కోడ్ ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకుని ట్యాక్స్ అనేది పే చేస్తారు. 4%, 18%, 20%, 25, 30 అనేది. ఓకేనా? ఇట్లా హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని మనము ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండే, వ్యాట్ అని, లగ్జరీ సేల్ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు జిఎస్టీ కిందకు వచ్చేసినాయి. ఒక 10% జిఎస్టీ కింద లేని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పెట్రోల్, ఆల్కహాల్ కన్జంప్షన్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా అవి జిఎస్టీ కిందకు రావు. సో ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో జిఎస్టీ అనేది అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ అంటారు. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, గూడ్స్ పైన సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. సో దేనిపైన ఎంత అప్లికబుల్ అవుతుంది ఎలా తెలుస్తుంది? హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ని బేస్గా చేసుకుని జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? తర్వాత కొంచెం డౌన్కి వెళ్ళండి. సో జిఎస్టీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, 2 types ఉంటాయి. సో ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. సో ఎన్ని రకాలు ఉంటుంది ఇన్పుట్ జిఎస్టీ అనేది? సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ, అంటే తెలంగాణలో ప్రోడక్ట్, మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కింద పే చేయాలి. అట్లా. సిజిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసే జిఎస్టీ, సిజిఎస్టీ. తర్వాత ఎస్జిఎస్టీ అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్కి పే చేసే జిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఏంటి? ఇంట్రా స్టేట్ జిఎస్టీ, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో యాడ్ అయ్యే జిఎస్టీ. తర్వాత యూజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ అని అర్థం. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. యానం, పాండిచ్చేరి, గోవా, అండమాన్ దీవ్స్, లక్షద్వీప్స్, ఇటువంటి చోట్ల ఈ యూజిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఉంటాయి జిఎస్టీస్ అనేవి. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ పైన ఇన్పుట్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. జిఎస్టీ 2 types, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సో మనం ఈ జిఎస్టీ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దాం. ఇన్పుట్ జిఎస్టీ ఇవి చేయాలి. అవుట్పుట్ జిఎస్టీ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. టోటల్ ఎన్ని రకాలు ఉన్నాయి జిఎస్టీస్ అనేవి? 4 types ఉంటాయి. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. మళ్ళీ ఇన్పుట్ జిఎస్టీలో ఇన్పుట్ సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేది, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్కి పే చేసేది, ఇన్పుట్ ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ, రెండు వైపులా ఎక్స్ట్రా పే చేయాలి. అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి.
మీరు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్ర నుండి ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, ఇంట్రాస్టేట్ జిఎస్టీ పే చేయాలి. తర్వాత యూజిఎస్టీ, యూనియన్ టెరిటరీ జిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేది సపరేట్గా, అంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉంటుంది ఇది. సో ఇట్లా ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన, అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? ఇన్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ కూడా 1 by 1 చేద్దాం. ఓకేనా? ఈరోజు ఇన్పుట్ జిఎస్టీ చేద్దాం, టుమారో అవుట్పుట్ జిఎస్టీ చేద్దాం. జిఎస్టీ అంటే ఏంటో అర్థమైందా? ఫస్ట్ మీకు అది చెప్పండి. అర్థమైందా లేదా? ఎస్ఆర్ నో కన్ఫర్మ్ చేయండి. సార్. రైట్. సో ఫస్ట్ డిఫైన్ కాన్ఫిగరేషన్ చేద్దాం. డిఫైన్ కండిషన్ టైప్ వెళ్ళండి, ఎస్ఈపి ఓపెన్ చేయండి. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్, విత్ ఇన్ ద స్టేట్ లో జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో చేస్తారు. తర్వాత యూజిఎస్టీ, యూనియన్ టెరిటరీకి సంబంధించిన జిఎస్టీ అని అర్థం. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఓబివైజెడ్, డిఫైన్ కండిషన్ టైప్. డిఫైన్ కండిషన్ టైప్. సో కండిషన్ టైప్ అని చూసారు ఇక్కడ, అది కండిషన్ టైప్. సెలెక్ట్ చేయాలి, కింద చూస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశారా? 1 minute. న్యూ ఎంట్రీస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్. సో కండిషన్ టైప్, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. You can set up any 4 digits. TA double అలా కాదు, TA11 ఇద్దాం. TA11 క్రింద ఇవ్వండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి డిస్క్రిప్షన్. ఇన్పుట్ S4 HANAలో చేసినా కూడా ఇలాగే ఉంటుంది, చేంజెస్ ఏం లేవు, 99% ఇలానే ఉంటుంది. ఇన్పుట్ ఎస్జిఎస్టి లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. కుమార్, తర్వాత ఇన్పుట్ ఎస్జిఎస్టి తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వండి కుమార్. డిస్క్రిప్షన్లోనే మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకేనా? TA99, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, యాక్సెస్ సీక్వెన్స్ దగ్గర. ఇక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అనేది తీసుకోవాలి. MWST అని ఉంది చూడండి, ఇవ్వండి. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. డి అంటే ఏంటి? ట్యాక్సెస్. దాని కింద క్యాలిక్యులేషన్ టైప్ ఏ ఇవ్వండి. ఏ అంటే పర్సంటేజ్. TA11 అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ ఎస్జిఎస్టి అని అర్థం. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. TA22 లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు, ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇన్పుట్ సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సిజిఎస్టి లాస్ట్లో మీ కంపెనీ కోడ్. తర్వాత ట్యాక్స్ క్లాసిఫికేషన్ MWST. డ్రాప్ డౌన్ చేసి MWST తీసుకోండి. కుమార్, పైన తీసుకోకుండా కిందకి వెళ్ళిపోతారేంటి? MWST తీసుకోండి. తర్వాత కండిషన్ క్లాసెస్ డి ఇవ్వండి. తర్వాత ఏ అంటే పర్సంటేజ్. ఇవ్వండి.
నెక్స్ట్ ఎంట్రీ TA33 TA33 ఇన్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST మీ కంపెనీ కోడ్. తర్వాత లాస్ట్లో MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్ కండిషన్ క్లాసెస్ D క్యాలిక్యులేషన్ టైప్ A. సేవ్ చేయండి. మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఇస్తే కానీ తీసుకోవాలి. సేవ్ చేయండి సార్, ఇంకేం చేస్తాం సార్. UTGST చేసేద్దామా వద్దా? UGST అవసరం లేదు. ఓకే, UGST కోసం క్లిక్ చేస్తారా మీరు? UGSTనే చేయాల్సిన అవసరం లేదండి, బట్ అది చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా చేయాలి. నాట్ రిక్వైర్డ్. కొంచెం ప్రివ్యూ పేజ్కి వెళ్ళండి. అది కాదు, ఇది ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. అదే బ్యాక్స్కి వెళ్ళండి సార్. పోనీ ఇక్కడ తీసుకోవట్లేదా? దీనిపైన క్లిక్ చేస్తే ప్రివ్యూ పేజ్ పైన తీసుకోవట్లేదా? సేవ్ చేయండి. అను ఓకేనా? ఇంటూ మార్క్ పైన సార్ క్లిక్ అవ్వట్లేదు సార్. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. నోనండి, నోనండి. మళ్ళీ క్లిక్ చేసి చేస్తానండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. సో UGST అవసరం లేదండి. ఓకేనా? మీరు UGST కోసం క్లిక్ చేశారు. ఓకే, నో ఇష్యూ. చేసినా చేయొచ్చు, ఏం లేదు. వన్ మోర్ స్టెప్ ఎక్స్ట్రా తీసుకుంటాం, బట్ నాట్ రిక్వైర్డ్. కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇది ఇలా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి. క్రియేట్ అకౌంట్ కీస్. క్రియేట్ అక్కడ యాడ్ చేసుకోండి. దీని కింద TA11 TA22 TA33 ఎంటర్ ప్రెస్ చేయండి. అక్కడ ఫస్ట్ కాన్ఫిగరేషన్ తర్వాత TA11 TA22 TA33. నెక్స్ట్ సెకండ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అకౌంటింగ్ కీస్. OBCN వెళ్ళండి. OBCN న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ యూ కెన్ సెటప్ ఎనీ 2 digits, సారీ ఎనీ 3 digits. TA1 ఇవ్వండి. TA1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇన్పుట్ SGST ఇన్పుట్ SGST. తర్వాత ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ 2 ఇవ్వండి. ఇన్పుట్ కదా, ఇన్పుట్. తర్వాత పోస్టింగ్ ఇండికేషన్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా 2నే తీసుకోవాలి. 2 సపరేట్ లైన్ ఐటమ్. ట్యాక్స్ అనేది లైన్ ఐటమ్ లో కనిపిస్తుంది మనకి. ఓకేనా? TA1 ఇచ్చాను. నెక్స్ట్ ఎంట్రీ TA2 ఇన్పుట్ CGST. ట్యాక్స్ టైప్ 2 ఇవ్వండి. తర్వాత పోస్టింగ్ ఇండికేటర్ 2. ఓకే, TA2. నెక్స్ట్ ఎంట్రీ TA3, లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇన్పుట్ IGST. టూ ఇవ్వండి. ఓకే, సేవ్.
బ్యాక్ జస్ట్ బ్యాక్. ఓకేనా? TA1 TA2 TA3 యాడ్ చేసుకోండి అక్కడ. చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ లేదంటే డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ. OBYZ ప్రొసీజర్ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ లైన్ ప్రొసీజర్ చూస్ పైన క్లిక్ చేయండి. సో మనం ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ప్రొసీజర్ టైప్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ వన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. INTX. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ చాలు. TAINTX లేదంటే మీ ఇష్టం ఎనీ 6 డిజిట్స్ తీసుకోండి. TAINTX ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సేవ్ చేయండి. సేవ్. సెలెక్ట్ చేయండి. ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ ఉంది, క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కుమార్ స్లోగా చేయండి. నేను చెప్పినట్టు చేయండి. మీరు వేరే ప్రెస్ చేస్తే ఇక్కడ అవ్వదు. ఒక్కోసారి ముందే చెప్తున్నాను, నేను చెప్పలేను మళ్ళీ ఇంకా. ఓకేనా? నేను చెప్పినట్టు చేయండి. ఇక్కడ స్టెప్ అని చూసారా? ఎంటర్ ఇవ్వకుండా చేయాలి. 10 20 30 40 ఇవ్వండి. 10 20 30 40. ఎంటర్ చేయకండి, ఎంటర్ చేస్తే అవ్వదు. సిటీ టైప్ నెక్స్ట్. సిటీ టైప్ దగ్గర నెక్స్ట్ అది సిటీ టైప్ ఉంది, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. BA డ్రాప్ డౌన్ చేసి BASB అంటే ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. కింద BASB బేసిక్ అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ BASB కింద TA11 TA22 TA33 ఇవ్వండి. TA11 మనం క్రియేట్ చేసాం కదా, అవి TA11 TA22 TA33. నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ దగ్గర 10 ఇవ్వాలి. 2 దగ్గర కూడా 10 ఇవ్వాలి. ఫస్ట్ లైన్ అవసరం లేదు, సెకండ్ లైన్ నుండి ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర 10, 2 దగ్గర కూడా 10. ఎంటర్ ఇవ్వద్దు. 10 10 ఇవ్వండి. నెక్స్ట్ లైన్లో కూడా 10 10 క్రింద 10 10. నెక్స్ట్ అకౌంట్ కి ఇక్కడ ఏమి ఇవ్వాలి? TA1 మనం ఏం క్రియేట్ చేస్తాం చూడండి. షీట్ ఓపెన్ చేయండి. TA1 TA2 TA3 మీరు మూవ్ చేయాల్సిన అవసరం లేదు కుమార్. ఎందుకు మూవ్ చేస్తున్నారు? నేను రౌండప్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఇవ్వండి సార్. అకౌంట్ కీ దగ్గర ఇవ్వాలి సార్. ఫస్ట్ లైన్ అవసరం లేదు, సెకండ్ లైన్ ఉంది. డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తాను మళ్ళీ? మనకు గుర్తుంది కదా అది. TA1 TA2 TA3 TA2 TA3. షీట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. ఇగో TA1 TA2 TA3 ఇవి. TA11 TA22 TA33 ఇవి తీసుకుంటున్నాం అక్కడ. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. కర్సర్ TA3 దగ్గర ఉంచండి. TA3 ఎంటర్ చేయండి. చూసారా పిక్ అయినాయా? ఇవ్వండి. TA1 TA2 TA3 ఇవి మనం క్రియేట్ చేస్తాం. TA11 TA22 TA33 ఇవి కూడా మనమే తీస్తాం, మనమే క్రియేట్ చేస్తాం. తర్వాత 10 అంటే మీనింగ్ ఏంటి? 10 అంటే బేసిక్ అమౌంట్. 10 అంటే మీనింగ్ ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. ఐఎమ్ సారీ.
10 అంటే బేసిక్ అమౌంట్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 10, 20, 30 ఇచ్చాం కదా, లేదంటే 1, 2, 3, 4 కూడా ఇవ్వచ్చు. బట్ ఇలాగే ఇస్తారు ఎక్కువ. ఓకేనా? ఓకే, ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. తర్వాత ఈ ట్యాక్స్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దీన్ని మన కంట్రీకి అసైన్ చేసుకోవాలి. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి, కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, ఓబీబీజీ. సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ మనం ఏమైతే క్రియేట్ చేస్తామో దాన్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవాలి. ఓబీబీజీ వెళ్ళండి, మన కంట్రీకి అసైన్ చేసుకోవాలి. పొజిషన్ ఇండియా, ఇక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మన సర్వర్లో ఇండియా ఒకటే ఉంటుంది, ఐఎన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు జిఎస్టి ఎంట్రీస్ పోస్ట్ చేయబోయే ముందు మన కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది అసైన్ అయ్యి లేదనుకోండి ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. మన ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? టిఏ ఐఎన్ టిఎక్స్, అంతేనా? మన ట్యాక్స్ ప్రొసీజర్ ఏమో చూడండి. ఎస్ఐబిలో చూడండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఏం క్రియేట్ చేశాము? సరే ఇవ్వండి, టీఏ టైప్ చేయండి, రిమూవ్ చేసేయండి అది. అది రిమూవ్ చేసేయండి, వేరే వాళ్ళది అది. టీఏ ఐఎన్, అదిగో అది క్రియేట్ చేసి చేస్తున్నాం. అది టిఏఐఎన్ టిఎక్స్, ఇది మన ట్యాక్స్ ప్రొసీజర్, మన కంపెనీ కోడ్ది. సో ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మన కంట్రీకి ఐఎన్కి అసైన్ అయ్యి ఉండాలి. ఇలా అసైన్ అయ్యి ఉండకపోతే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు, ఎర్రర్ ఫామ్ అవుతుంది. మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి అసైన్ అయ్యిందా లేదా అనేది. ఓకే, ఇవ్వండి, సేవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. ఇంపార్టెంట్ ఈ కోడ్ ఎఫ్టిఎక్స్పి. ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేస్తాం, ఇంతకుముందు ట్యాక్స్ టైప్ క్రియేట్ చేస్తాం. అలాగే ఈ ట్యాక్స్ కోడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఇన్పుట్ జిఎస్టీ ఇవ్వాలా, అవుట్పుట్ జిఎస్టీ ఇవ్వాలా, సిజిఎస్టీ ఇవ్వాలా, ఐజిఎస్టీ ఇవ్వాలా, లేదంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఏ ట్యాక్స్ కోడ్ ఇవ్వాలి? ఎస్జిఎస్టీకి ఓ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తాం, సిజిఎస్టీకి ఓ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తాం, ఐజిఎస్టీకి ఓ ట్యాక్స్ కోడ్ ఇస్తాం. సో ఏది ఎలా కావాలో ఆ విధంగా మనము ఆ ట్యాక్స్ కోడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కోడ్. ట్యాక్స్ కోడ్స్ పర్సంటేజెస్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారు, ఏ టీ కోడ్లో ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేస్తారు, పర్సంటేజ్ ఎలా వస్తాయి, ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కూడా అని చెప్పాలి. వెళ్ళండి, ఎఫ్టిఎక్స్పి. ఎఫ్టిఎక్స్పి కంట్రీ ఐఎన్, కంటిన్యూ. ట్యాక్స్ కోడ్ యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. టీ1 ఇవ్వండి, టీ వన్ ఇచ్చాం, ఎంటర్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. ఎస్జిఎస్టికి సిజిఎస్టికి ఒకటే ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తున్నాం, ఎందువల్ల? రెండు ఒకేలా ఉంటాయి యాక్చువల్గా, 6% 6% కాబట్టి. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సి అండ్ సిజి ఎట్లయినా ఓకే, అండ్ ఇవ్వండి, అండే కరెక్ట్, అండ్ సిజిఎస్టి. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. క్రింద ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి, ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి, ఇన్పుట్ ఇవ్వండి, ఇన్పుట్ కదా, ఇన్పుట్ వి. ఓకే, కంటిన్యూ.
కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసా, ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నవే, ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ మనం చేసినవే. ఓకేనా, ఇవన్నీ మనం చేసినవే, జస్ట్ నో క్రియేట్ చేస్తాం. సో ఈ ట్యాక్స్ కోడ్ దేనికి పనికి వస్తుంది? T1 అనేది దేనికి ఉపయోగిస్తాము? ఇన్పుట్ SGSTకి, ఇన్పుట్ CGSTకి ఉపయోగిస్తాం. 6% 6% ఇవ్వండి, 6% 6% ఇవ్వండి, ఇక్కడ 6 ఇవ్వండి చాలు. కింద కింద కూడా 6. IGSTకి వేరే ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తాం. ఎందువల్ల? IGST అనేది డబల్ ఉంటుంది. సో మీరు ఇన్పుట్ SGST పోస్ట్ చేయాలన్నా, ఇన్పుట్ CGST పోస్ట్ చేయాలన్నా ట్యాక్స్ కోడ్ ఏం ఉపయోగిస్తారు? T1 ఉపయోగిస్తారు. IGST ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది కాబట్టి దానికి 1 మోర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ సేవ్ చేయండి, సేవ్. నెక్స్ట్ T2 ఇవ్వండి, T2 లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. T2 ఎంటర్. ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST అని అర్థం. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. సో T2 ఉపయోగించి ఏ ట్యాక్స్ మనం AGST ఎంట్రీ పోస్ట్ చేస్తామో IGST, మీరు IGST ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏం ఉపయోగించాలి? T2 IGST 12% ఇస్తున్నాం. ఎంటర్, సేవ్. T1 బేస్గా చేసుకుని ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST పోస్ట్ చేస్తాం. T2 అంటే IGSTకి సంబంధించింది. 12 ఇచ్చారు కదా, సేవ్. ఓకేనా, లాస్ట్లో మెసేజ్ అలా రావాలి, ట్యాక్స్ కోడ్ వాస్ క్రియేటెడ్. ట్యాక్స్ కోడ్ T2 వాస్ క్రియేటెడ్. ట్యాక్స్ కోడ్ని క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. సో ఇన్పుట్ GST దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, అంతే కదా. కాబట్టి GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00 వెళ్ళండి. వెళ్ళారా? నెక్స్ట్ కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్లో మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. 200 కదా, 200 ఇవ్వండి. 1111 వస్తుంది కదా. కంటిన్యూ. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇన్పుట్ SGST టైప్ చేయండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. ఇన్పుట్ SGST. ఇచ్చారా? కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, వెయిట్. ఇక్కడ ట్యాక్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా, మనం క్రియేట్ చేసినవి వస్తున్నాయి. ఇదిగో T1 T2 మనం జస్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమిద్దాం? T1 ఇద్దాం. ఏమంటే T1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST. T1 ఇవ్వండి. T1 తర్వాత వెయిట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 కిందకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. తర్వాత పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఆటోమేటికల్లీ అంటే మీనింగ్ ఏంటి? ఇవి మాన్యువల్గా మనం ఈ GL అకౌంట్స్ యూజ్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేయలేము, ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఓకేనా, మీరు మాన్యువల్గా GL అకౌంట్ ఈ నెంబర్ని యూజ్ చేయలేరు, ఈ నెంబర్ని యూజ్ చేయలేరు. ఆటోమేటిక్గా వీటిని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఓకే, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి.
నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి. ఎస్జిఎస్టి అయిపోయింది. సిజిఎస్టి. ఇన్పుట్ సిజిఎస్టి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఎస్జిఎస్టి అయిపోయింది. నెక్స్ట్ సిజిఎస్టి కుమార్ ఫస్ట్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇన్పుట్ సిజిఎస్టి. లాస్ట్ క్లాస్ విత్హోల్డింగ్ ట్యాక్స్ పోస్ట్ చేశారా? పాన్ కార్డ్ నెంబర్ యాడ్ చేసి ఇన్పుట్ సిజి చేయండి, మర్చిపోకండి. సిజిఎస్టి తర్వాత కంట్రోల్ డేటా, తర్వాత అక్కడ వచ్చేసి ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. సో దీనికి ఏం తీసుకోవాలి? దీనికి కూడా T1 T1 వెయిట్గా అప్లికబుల్ అవుతుంది. T1 అనేది ఎస్జిఎస్టికి ప్లస్ సిజిఎస్టికి. ఎస్జిఎస్టి అండ్ సిజిఎస్టికి T1 కదా, ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ. ఇవి ఆటోమేటిక్గా పిక్ అవుతాయి, మాన్యువల్గా యూజ్ చేయలేము. పోస్ట్ ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేసుకుంటే సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ ఐజిఎస్టి. సేమ్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. యూజిఎస్టి ఉంటే ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. మనం చేయట్లేదు కదా, బట్ ప్రాసెస్ అనేది సేమ్. టైప్ డిస్క్రిప్షన్ కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇన్పుట్ ఐజిఎస్టి. కంట్రోల్ డేటా, ట్యాక్స్ కేటగిరీ తీసుకోండి. ట్యాక్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి? దీనికి ట్యాక్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి? T2 తీసుకోవాలి. T2 అంటే ఐజిఎస్టికి, ఓకేనా? T2. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ సేవ్. ఓకే. నెక్స్ట్ ఇన్పుట్ జిఎస్టీ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కదా. సో పర్చేజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఫ్రెష్గా. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో క్రియేట్ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ పర్చేజ్ జిఎల్ అకౌంట్ FS00లో చేయాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్కి వెళ్ళండి. గ్రూప్ ఎలాబరేట్ చేయండి. వెయిట్ ఇక్కడ అర్థమైంది కదా కుమార్? వెయిట్ కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి. ఓకేనా? నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ తీసుకోండి, నెంబర్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ పర్చేజ్ అకౌంట్ ఉంది, బట్ ఇంకోటి క్రియేట్ చేద్దాము. అది వర్క్ అవ్వదు. టైప్ డిస్క్రిప్షన్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ 2 నెంబర్ 2 ఇవ్వండి. ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇంకోటి చేస్తున్నాం. కంట్రోల్ డేటా ఇక్కడ చూడండి, కొన్ని చేంజ్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ యాడ్ చేసుకోండి. ఇక్కడ ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది స్టార్ తీసుకోండి. ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ స్టార్. నెక్స్ట్
పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా తీసుకోండి. అంటే మీనింగ్ ఏంటి? స్టార్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్కి మనం అలౌ చేస్తున్నాం. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్సెస్ యాడ్ అవ్వకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయడానికి మనం అలౌ చేస్తున్నాం. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్, ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అలౌడ్. స్టార్ అంటే ఆల్ టైప్ ట్యాక్సెస్ అనే అప్లికబుల్ అవుతాయి. లేదు వితౌట్ ట్యాక్స్ కూడా కావాలన్నా కూడా పోస్ట్ చేయొచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ. మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టున్నారు, ఒక 14 పెట్టుకుంటే మీకు ఇట్లా మూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. పోస్ట్ ఆటోమేటికల్ అవసరం లేదు. పోస్ట్ ఆటోమేటికల్ దేనికి? ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది, మాన్యువల్గా ఇవ్వాల్సిందే కదా పర్చేజ్ అకౌంట్ అనేది. జిఎల్ మాత్రం అంటే జిఎస్టీకి సంబంధించి మాత్రమే ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. సేవ్. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ జిఎల్ అకౌంట్స్ OB40. మనం ఏమైతే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తామో ఇవి ఆటోమేటిక్గా పిక్ అవ్వాలంటే ఈటీ కోడ్లో అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB40 వెళ్ళండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ ఇచ్చాము కదా, TA1, TA2, TA3 ఇవి కనిపిస్తాయి. డౌన్కి వెళ్ళండి కొంచెం. ట్రాన్సాక్షన్ టైప్ ఈ లైన్లో ఉంటాయి. డౌన్కి మూవ్ చేయండి కుమార్. ఇక్కడ వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, టీస్ తీసుకెళ్ళండి. వెయిట్ వెయిట్ వెయిట్, ఆగండి ఆగండి. ఆగండి కుమార్. TA1 ఇదిగోండి, TA2, TA3 ఇక్కడ కనిపిస్తున్నాయి చూస్తారా ఇవి. ఓకేనా? సో TA1 అంటే ఏంటి? SGST కదా. TA1 పైన డబుల్ క్లిక్ చేయండి. TA1 డబుల్ క్లిక్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. కంటిన్యూ. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. పోస్టింగ్ కీ పైన ఉంది, పోస్టింగ్ కీ. ఎస్ అనండి, ఎస్. అగైన్ పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. 40 డెబిట్, 50 క్రెడిట్ ఇవ్వండి. కుమార్ మాన్యువల్ టైప్ చేశాను కుమార్, టైం ఎందుకు వేస్ట్. మీకు గుర్తు లేకపోతే డ్రాప్ డౌన్ చేయాలి. ఓకే, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఏంటిది? ఇక్కడ ఇన్పుట్ GST GL అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ కంటిన్యూ చేయండి. ఇన్పుట్ GST GL అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ, కంటిన్యూ చేయండి కుమార్. డ్రాప్ డౌన్ చేశారు కదా, ఇన్పుట్ SGST GL అకౌంట్ తీసుకోండి. ఇవ్వండి, చూసారా ఇదో. సో TA1 అంటే మీనింగ్ ఏంటి? TA1 ఇన్పుట్ SGST GL అకౌంట్ని అసైన్ చేస్తాం. సేవ్ చేయండి ఒకసారి, 1 more టైం. సేవ్. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ TA2 అంటే CGST. డబుల్ క్లిక్ చేయండి TA2 పైన. పోస్టింగ్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ పైన క్లిక్ చేయండి. అగైన్ పోస్టింగ్ కీ తర్వాత ఇవ్వండి. పోస్టింగ్ కీ
40 డెబిట్ 50 క్రెడిట్ ఇవ్వండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్ ఎస్ అనండి. ఎస్ కంటిన్యూ చేయండి. సో ఇదేంటిది ఇన్పుట్ సిజిఎస్టి కాబట్టి సిజిఎస్టి జిఎల్ అకౌంట్ని డ్రాప్ డౌన్ చేసి పిక్ చేయండి. సో TA2 అంటే ఏంటి ఇన్పుట్ సిజిఎస్టి. సో ఇన్పుట్ సిజిఎస్టికి ఇన్పుట్ సిజిఎస్టి జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం. సేవ్. బ్యాక్ వెళ్ళండి. ఇన్పుట్ ఐజిఎస్టి TA3 అంటే ఇన్పుట్ ఐజిఎస్టి డబుల్ క్లిక్ చేయండి. పోస్టింగ్ కి ఎస్ అనండి. పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి. 40 50 అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్. ఇన్పుట్ ఐజిఎస్టి జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఇన్పుట్ ఐజిఎస్టి సేవ్ చేయండి. సో ఐజిఎస్టి ఇన్పుట్ ఐజిఎస్టికి ఇది అసైన్ చేస్తున్నాం. ఓకేనా. ఇన్పుట్ ఐజిఎస్టికి ట్రాన్సాక్షన్కి ఇన్పుట్ ఐజిఎస్టి జిఎల్ అకౌంట్ని అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ట్యాక్స్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో T1 T2 అనేవి మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ SM30 ఇక్కడ నేను చెప్తాను. టేబుల్ నేమ్ ఇవ్వండి. J_ అవి తీసేయండి. J_ మళ్ళీ వి ఎందుకు ఇచ్చారు. J_1 IC J_1 ICO ND TAX మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ కింద టేబుల్ చూడండి. S/4HANAలో ఎడిటర్ ఉంటుంది. మేబీ మీ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తారు మళ్ళీ ఇవన్నీ వెతుక్కోవాలి. ఇవ్వండి మరి మాన్యువల్ ఇవ్వండి. మళ్ళీ మీరు 9కి మీకు డ్యూటీ ఏదో వర్క్ ఉందని చెప్పారు కదా, జాబ్ ఏదో ఉందని చెప్పారు, క్లోజ్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కీబోర్డ్లో ట్యాబ్ బటన్ పట్టుకోండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. చూసారా. ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి. మన ట్యాక్స్ కోడ్ ఏంటి T1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. అగైన్ T1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ ప్రెస్ చేయండి. T2 అంటే ఇన్పుట్ IGST. సారీ అంతే IGST కరెక్టే. ఓకేనా. SGST T1 అంటే SGST CGST. T2 అంటే IGST. ఈ ట్యాక్స్ కోడ్స్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ తీసుకోండి. APP కాదు, వేరే వెండర్ తీసుకోండి. మీరు పాన్ కార్డ్ నెంబర్ యాడ్ చేయలేదు, తీసుకోదు అది. వేరే వెండర్ ఇవ్వండి. ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్
అమౌంట్ 1 lakh ఇవ్వండి. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, దాని కిందది చూసారా T1 T2 రిఫ్లెక్ట్ అవుతుంది. సో T1 అంటే ఏంటి, మీరు ఇన్పుట్ SGST ఇన్పుట్ CGST ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే T1 తీసుకోవాలి. T1 ఇవ్వండి. కింద పర్చేజ్ అకౌంట్ ఇవ్వండి. T1 ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా, చూడండి. పర్చేజ్ అకౌంట్ 2, అమౌంట్ ఇవ్వండి ఇక్కడ. ఎంటర్, సిమ్యులేట్, చూసారా అవుట్పుట్ GST ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అని అడుగుతారు, అడిగినప్పుడు ఎంట్రీ చెప్పాలి. సారీ, ఇన్పుట్ GST ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ ఎంట్రీ చెప్పాలి, ఇది చెప్పాలి. పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ SGST అకౌంట్ డేటా, ఇన్పుట్ CGST అకౌంట్ డేటా టు వెండర్. 1 lakh రూపీస్లో ఇంక్లూడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఎవరు చెప్తారు, ఇన్వాయిస్ వాల్యూ ఎంత 89,000 కరెక్టే ఉంది అక్కడ, చెప్పండి ఫస్ట్. కరెక్టే ఉంది. అది కుమార్ గారు చెప్పేస్తున్నారు, వెరీ గుడ్. చూడండి 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ, దీనిపైన 6% SGST 6% CGST యాడ్ అయింది, టోటల్ వాల్యూ ఎంత 1 lakh. ఇంక్లూడింగ్ అమౌంట్ ఇంక్లూడ్ అయింది, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ కూడా చేయొచ్చు, చెప్తాను. ఓకే, ఇది సేవ్ చేసి పోస్ట్ చేయండి, సేవ్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఓకే, వెయిట్ ఇది 307 కదా. పర్చేజ్ అకౌంట్కి మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు, దానివల్ల డబుల్ క్లిక్ చేయండి దానిపైన. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ పర్చేజ్ GL అకౌంట్ తీసుకోవాలి, డ్రాప్ డౌన్ చేయండి, పర్చేజ్ అకౌంట్ 2, కంటిన్యూ. 2 దగ్గర కూడా పర్చేజ్ అకౌంట్ 2 ఇవ్వండి, 400 307. కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి, కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి, పర్చేజ్ అకౌంట్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్ తీసుకోండి, ఎంటర్, సేవ్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి, ఎస్ అనండి, కంటిన్యూ. గో బ్యాక్ అనండి, అగైన్ బ్యాక్, గో బ్యాక్, విండో క్లోజ్ చేయండి, ఇక్కడ నో అండి, నో. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి, అయిపోయిందా, ఎస్ సార్ నో, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో మన ఇన్పుట్ SGST ప్లస్ CGST పోస్ట్ చేస్తాం. ఇన్పుట్ IGST పోస్ట్ చేయాలి, 1 more టైం తీసుకోండి. కుమార్, టైం ఉందా 5 minutes?
టైం ఉంది కదా. వెండార్ తీసుకోండి. వెండార్ తీసుకోండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాము. వెండార్ తీసుకోండి. ఇన్వాయిస్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ 1 lakh ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, IGST ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. IGST పోస్ట్ చేయాలి. అంటే ఇది T1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST. T2 అంటే ఇన్పుట్ IGST. పర్చేజ్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. చూసారా, IGST ఎంత, 12%. 89,000 పైన 285 రూపీస్ పైన 12% క్యాలిక్యులేట్ అయింది. టోటల్ వాల్యూ 10 lakhs. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్పుట్ SGST, పర్చేజ్ అకౌంట్ డేటా, IGST అకౌంట్ డేటా టు వెండర్ 40 40 31, 40 డెబిట్ 31 క్రెడిట్. సేవ్. ఓకే. నెక్స్ట్. సో ఎక్స్క్లూడింగ్ అంటే 1 lakh పైన యాడ్ అవ్వాలి. ఇప్పుడు 1 lakh ఇంక్లూడ్ అయింది కదా. సో 1 lakh పైన యాడ్ అవ్వాలి. ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, నెట్ డ్యూ, క్యాలిక్యులేట్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది క్యాలిక్యులేట్ ఆన్ ట్యాక్స్, క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్. నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. సేవ్ చేయండి. వెళ్ళండి FB60. వెండర్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వకూడదు, యాక్చువల్ అమౌంట్ నెట్ కదా. నెట్ తీసేయండి. అమౌంట్ రిమూవ్ చేయండి. ఇక్కడ నెట్ అమౌంట్ పైన కదా తీసేయండి చెప్తాను. అమౌంట్ తీసేయండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. T1 ఇవ్వండి. T1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST. నెక్స్ట్ కింద ఇవ్వండి. ఏ అకౌంట్ ఇవ్వాలి, పర్చేజ్ అకౌంట్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ కింద 1 lakh ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఉంది చూసారా, ఈ అమౌంట్ కాపీ చేయాలి. ఇక్కడ ఇది కాపీ చేయండి. ఈ అమౌంట్ కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. అంటే ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయింది కదా. ఈ అమౌంట్ని కాపీ చేసి హెడర్ లైన్లో అమౌంట్ దగ్గర యాడ్ చేయాలి. వెళ్ళండి, యాడ్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్. చూసారా, 1 lakh ఇన్వాయిస్ వాల్యూ, 6% SGST, 6% CGST, టోటల్గా 1,12,000. సరిపోయింది కదా. క్లియరా కదా. సేవ్. ఓకే. IGST కూడా పోస్ట్ చేయండి. అలాగే అయిపోతుంది. వెండా తీసుకోండి.
ఎంటర్. సో T2 అంటే ఇన్పుట్ ఐజిఎస్టి. ఈ అమౌంట్ కాపీ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంటే కాపీ చేయకూడదు. వితౌట్ మైనస్ కాపీ చేయాలి. సేల్స్ కి మైనస్ యాడ్ అవుతుంది. ఓకేనా? సిమ్యులేట్. చూసారా 1 lakh పైన 12% అంటే 12,000. 1,12,000. సేవ్. క్లియర్ కదా? ఇది ఇన్పుట్ జిఎస్టి. నెక్స్ట్ క్లాస్ అవుట్పుట్ జిఎస్టి టుమారో చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? రైట్. ఓకే, అర్థమైంది కదా? క్లియర్ కదా? సార్ సో ఇక్కడ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా ఏంటంటే జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ ఏంటని అడిగితే కనుక చెప్పాలి. క్లోజ్ చేయండి. జిఎస్టీ వెయిట్. సో జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ ఏంటి అని అడిగితే కనుక చెప్పాలి. ఇవి షీట్ ఓపెన్ చేయండి. ఇవి చెప్పాలి. ఇవన్నీ చదవండి. కాన్ఫిగరేషన్స్ అంటే ఇవి. ఇన్పుట్ జిఎస్టీకి అవుట్పుట్ జిఎస్టీ రెండింటికి ఇవే. బట్ మేజర్గా మిమ్మల్ని ఏమడుగుతారు? ఎక్కడ రిఫ్లెక్ట్ ఏటీ కోడ్ బేస్గా చేసుకుని ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేస్తాము. ఎఫ్టీఎక్స్పి తర్వాత జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా OB40లో అసైన్ చేస్తాం. OB40లో జిఎల్ అకౌంట్స్ అన్ని అసైన్ చేస్తాం. SM30లో కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తాం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? డౌన్లో ఉంది. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇమేజెస్ యాడ్ చేశాను. ఇదిగో ఇది చెప్పాలి. సిమ్యులేట్ చేస్తే ఎలా వస్తుంది తెలుసు కదా? డౌన్కి వెళ్ళండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. సిమ్యులేట్ చేస్తే ఎలా వస్తుంది? అది ఇది. ఓకే, ఓకేనా? కొంచెం పైకి పైకి వెళ్ళి ఏదో ఒక పాయింట్ ఉంది అక్కడ, వ్యాలిడ్ పాయింట్ చూద్దాం. కొంచెం పైన కొంచెం వెళ్ళండి. కొంచెం వెళ్ళండి. అది ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పాను కదా. ఇది బేస్డ్ ఆన్ ది విచ్ కాన్ఫిగరేషన్ ట్యాక్స్ పర్సంటేజెస్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఎఫ్టీఎక్స్పి ట్రాన్సాక్షన్ అకౌంట్ బేస్గా చేసుకుని అసైన్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ జిఎల్ అకౌంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? దేని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి? OB40లో ఇన్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, అలాగే అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ టీ కోడ్స్ అన్ని OB40లో అసైన్ చేస్తాం. వీటిని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా జిఎల్ అకౌంట్స్ అనేవి ఎంట్రీలో రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ పర్సంటేజెస్ ఇవ్వట్లేదు, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఎలా పిక్ అయినాయి? OB40 ట్రాన్సాక్షన్ బేస్గా చేసుకుని పిక్ అయినాయి. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ అవుట్పుట్ జిఎస్టీ టుమారో చేద్దాం. ఓకే, క్లియర్ కదండి? సార్ రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. సార్ చెప్పండి. సార్ నిన్న టీడీఎస్ నేను చేసిన దాంట్లో నెంబర్ రేంజ్ ఎర్రర్ వస్తుంది సార్ నాకు. నంబర్ రేంజ్ చేయండి. FBN1లో కదా. అది లేదు సార్, టీడీఎస్ నెంబర్ రేంజ్ అది యాడ్ అవ్వట్లేదు సార్. నెంబర్ రేంజ్ అది యాడ్ అవ్వట్లేదా? సార్ మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేయొచ్చా సార్? చేయండి చూద్దాం.
మీరు 2025 ఇచ్చారా 26 ఇచ్చారా? 25 సార్. 25 ఇస్తే యాడ్ అవుతుంది కదా. చేయండి అదే చూద్దాం, సార్. స్క్రీన్ షేర్ చేయండి. ఒకసారి చూస్తాను. 1 minute సార్. కొంతమంది కాల్ చేశానండి, ఫీడ్బ్యాక్ బాగా చెప్పారు. సో మేబీ కొంతమందికి కాల్ చేస్తాను, కొంచెం ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? సరే ఇది ఇలా ఎర్రర్ వస్తుంది సార్ నాకు ఇది. ఎక్కడండి? ఇక్కడ యాడ్ చే మీరు నాకు ఎస్ఐపి ఇక్కడ కనిపించట్లేదు, అర్థం అవట్లేదు. ఇక్కడ ఎస్ఐపి ఓపెన్ చేసి చెప్పండి. ఓకే సార్. ఎస్ఐపి ఓపెన్ చేయండి. చేస్తున్నారా నవీన్ కుమార్? చేస్తున్నాను సార్. మరేంటి కనిపించట్లేదు నాకేమీ. మీకు నేను ఫుల్ స్క్రీన్ చేయలేదేమో సార్. ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని చేయండి. చేస్తాను సార్. 1 minute. ఓవర్ ద షోల్డర్. ఇంటర్నల్ ఓవర్లాప్ అని వస్తుందా? లేదు సార్. ఇక్కడ ఆప్షన్ అయితే చూసుకోవాల్సి వస్తుంది సార్. సార్ మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్, కనిపించట్లేదండి నాకు. అదే సార్, దానికోసమే చూస్తున్నాం సార్. ప్రెజెంటేషన్ లేదని అది ఒక్కటే ఉందా, అందుకని ఎంటైర్ స్క్రీన్ అనేది చూపించట్లేదు. ఉమ్. మళ్ళీ చేయండి. సార్ ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఉమ్. ఇక్కడ మీరు ఏ టీ కోడ్కి తప్పు, రాంగ్ టీ కోడ్ అండి మీరు వెళ్ళింది. అంటే మీరు వీడియో ఇచ్చారు కదా సార్, ఆ వీడియో ప్రకారం వచ్చింది సార్. వీడియోలో రాంగ్ అండి, అది కాదు. నంబర్ లేదు ఓకే. ఎక్కడ చెప్పాను, అసలు మీకు నంబర్ లేదు చెప్పలేదు కదా. మీరు ఒక 2 లింక్స్ ప్రొవైడ్ చేశారు కదా సార్ వాట్సాప్లో. అవి పాన్ కార్డ్ నంబర్స్ అవి కదండి. అవును సార్, దీనికే సార్. వాటి కోసమే నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ కూడా చూపిస్తాను సార్ నేను. ఇలా ఎర్రర్ వచ్చింది సార్. కుడ్ నాట్ డిటర్మైన్ ది ఇయర్ ఫర్ టీడీఎస్ సర్టిఫికేట్ టీడీఎస్ నెంబర్ రేంజ్. సర్టిఫికేషన్ అంటే దానికి ఇంకొక నెంబర్ కూడా ఉంది చూడండి, సిఐఎన్ నెంబర్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది చూడండి. సెకండ్ వీడియో చూస్ చేయండి. సిఐఎన్. సెకండ్ ఓకే వీడియో సార్. చూసారా? చూసాను సార్. 2 పాన్ నెంబర్ యాడ్ చేశాను. ఇంకొకటి దానికి ఇదే సార్, ఇది ఇంకొక వీడియో. దాంట్లో ఇలాగే ఇచ్చారు. మ్మ్. సరే రేపు మార్నింగ్ 10 కాల్ చేయండి, నేను చెక్ చేస్తాను, ఓకే? ఓకే. ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ.